ఆరాధన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే ఉన్నారో, మీరు ఎక్కడైతే ఈ ఆరాధనలు ఏకీభవిస్తున్నారో మీరు కూడా ఆరాధనలో ఏకీభవిస్తూ దేవుని యొక్క ఆత్మచేత నింపబడవలసిందిగా ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాం. స్తోత్రములు 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 ప్రభువా. అయా వందనాలు ప్రభువా. స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క 2 చేతులను ఆకాశం వైపు చూపించి ప్రతి ఒక్కరు కూడా గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రములు. ప్రతి ఒక్కరు కూడా దేవుడు సురక్షితంగా క్షేమకరంగా మనలందరిని కాచి కాపాడి ఇంతవరకు సజీవుల లెక్కలు ఉంచినందుకే స్తోత్రించేదము. స్తోత్రం. అనేకులు నశించిపోయినా కానీ, అనేకులు లోకాన్ని దినాన్ని చూడలేక విడిచిపెట్టినా తన యొక్క కృపచేత, ఉచితమైన కృపచేత దేవుడు మనలందరిని కాచి కాపాడినందుకే స్తోత్రించేదము. స్తోత్రం. అభిషేకమా, అక్షయరూపమా, ఆశ్రయమా, ఆనందతైలమా, అభిషేకమా, కీర్తించి యేసు కొనియాడి, కీర్తించి యేసు కొనియాడి, ఘనపరచి మహిమపరచి స్తుతించి ఆరాధింతున్, ఘనపరచి మహిమపరచి స్తుతించి ఆరాధింతున్. అభిషేకమా, అక్షయరూపమా, ఆశ్రయమా, ఆనందతైలమా, అభిషేకమా. ఈ లోకమునకు నీవే ప్రేమతో వచ్చావు, పరలోకమునకు నీవే ద్వారము తెరిచావు. ఈ లోకమునకు నీవే ప్రేమతో వచ్చావు, పరలోకమునకు నీవే ద్వారము తెరిచావు. అలాంటి మనసే నాకు చాలయ్యా, నీలాంటి హృదయం నాకు ఇవ్వయ్యా. అందరూ ప్రతి ఒక్కరు అలాంటి మనసే నాకు చాలయ్యా, నీలాంటి హృదయం నాకు ఇవ్వయ్యా. కీర్తించి యేసు కొనియాడి, కీర్తించి యేసు కొనియాడి, ఘనపరచి మహిమపరచి స్తుతించి ఆరాధింతున్, ఘనపరచి మహిమపరచి స్తుతించి ఆరాధింతున్. అభిషేకమా, అక్షయరూపమా, ఆశ్రయమా, ఆనందతైలమా, అభిషేకమా. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మచేత నింపబడుతూ ప్రతి ఒక్కరు ఈ ఆరాధనలు ఏకీభవించవలసిందిగా మీకు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందామండి. వైరాగ్యమిచ్చావు, ఓడిపోనివ్వవు, నా పోరాటంలో నా పక్షమైనావు. వైరాగ్యమిచ్చావు, ఓడిపోనివ్వవు, నా పోరాటంలో నా పక్షమైనావు. ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనో, ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనో, ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనో. ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలు ఏకీభవిస్తూ పాట పాడుతూ దేవుని ఆత్మచేత నింపబడదాం. ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనో, శత్రువు ఎదుట నాకు విందు ఉంచావు, సాతాను ఎదుట నాకు విందు ఉంచావు. బహుబలవంతుడవు
ఒక్కరు కూడా బలవంతుడా పరాక్రమశాలి సైన్యములకు నీవే అధిపతివయ్యా. విశ్వాసమిచ్చావు, నన్ను నడుపుచున్నావు, నా మార్గములో బాహుబలమైనావు. విశ్వాసమిచ్చావు, నన్ను నడుపుచున్నావు, నా మార్గములో బాహుబలమైనావు. నా బలహీనత నీ బలము కోరుకొనగా, నా బలహీనత నీ బలము కోరుకొనగా. ప్రతి ఒక్కరు కూడా నా బలహీనత, అందరూ కూడా అండి, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సమస్యలో ఉన్నారో, ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఒక బలము చేత నింపబడదాం. ప్రతి ఒక్కరు చేయం పొందుకుందాం ఈ దినాన. నా బలహీనత నీ బలము కోరుకొనగా, నా బలహీనత నీ బలము కోరుకొనగా, నీ కృపా చూపే ఆత్మశక్తినిచ్చావు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి ఆత్మను పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా రిబాల రబ షబాల రబ కబతురా ఒరియామా షర్యాల రబ కతుర మాందరల రియబ కబ రబతుర మాందరమ షబాల రబతురా. నా బలహీనత నీ బలము కోరుకొనగా, నా బలహీనత నీ బలము కోరుకొనగా, నీ కృపా చూపే ఆత్మశక్తినిచ్చావు. నీ కృపా చూపే ఆత్మశక్తినిచ్చావు. బహుబలవంతుడా పరాక్రమశాలి సైన్యములకు నీవే అధిపతివయ్యా. అందరూ కూడా అయ్యా నాకు జయం కావాలి ప్రభువా, నాకు గొప్ప జయ జీవితం కావాలి ప్రభువా. ఈ కరోనా మీద వస్తున్న ప్రతికూల పరిస్థితుల మీద అయ్యా ఇదిగో సమస్త విధమైన ఆటంకాల మీద జయం నాకు కావాలి ప్రభువా అని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా జయమే కావాలి, నాకు జయమే కావాలి, జయమే కావాలి. అడుగుదాం దేవుణ్ణి, ప్రతి ఒక్కరు దేవుణ్ణి అడుగుదాం. జయమే కావాలి, నాకు జయమే కావాలి, జయమే కావాలి, నాకు జయమే కావాలి. శాంతి కావాలి, నాకు స్వస్థత కావాలి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే సమస్యలతో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా శాంతి కావాలి, నాకు స్వస్థత కావాలి. అడుగుదాం దేవుణ్ణి. శాంతి కావాలి, నాకు స్వస్థత కావాలి, విడుదల కావాలి, నాకు విజయం కావాలి, విడుదల కావాలి, నాకు విజయం కావాలి. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా మన రెండు చేతులు ఆకాశం వైపు చూపించి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి అందరు కూడా ఉన్నవాళ్ళు ఉన్న చోటనే రెండు చేతులు పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క లైవ్లో వీక్షించుచున్నటువంటి మీ అందరికీ కూడా ఆదివారపు పరిశుద్ధ దిన శుభాభివందనాలు అందరికీ తెలియజేస్తూ ఉన్నా. కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. తొంభై 91వ కీర్తన 3వ వాక్యం.
వేటగాని ఉరిలో నుండి వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. నిన్ను రక్షించును. అందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి. ఆమేన్. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీ స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క లేఖనములో నుండి నాతో మాతో మీరు మాట్లాడమని, సమస్త ఆటంకాలన్నింటినీ బంధించి లయపరిచి ప్రభా, పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క లైవ్లో మేము ఎలాగున ఈ యొక్క కూడికలు నడిపించాలో, ఎలాగున ప్రభా నీ ప్రజలకు వర్తమానాలు అందించాలో సమస్తం కూడా మీ స్వాధీనపరుచుకుని మీ ఆత్మ ద్వారా మాత్రమే నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్యంలో వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా రక్షించును. ఆమేన్. మన దేవుడు ఎలాంటి వారంటే విడిపించే దేవుడు, రక్షించే దేవుడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో అనేక మందిని ఆయన విడిపించాడు. బైబిల్ గ్రంథంలో అనేక మందిని ఆయన రక్షించాడు. ఆమేన్. ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించాడు. ఇశ్రాయేలీలను వారి శత్రువుల నుండి రక్షించాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేక మందిని ఆయన విడిపించినట్లుగా, అనేక మందిని తన ప్రజలను, తన ప్రవక్తలను, తన వారిని, తన జనులను ఆయన రక్షించినట్లుగా, విడిపించినట్లుగా మనము ఎన్నో చోట్ల బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దేవుని పిల్లలారా, మన ప్రభువు విడిపించేవాడు, రక్షించేవాడని ఈ దినమున మనం గ్రహిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు అంశం ఏమిటంటే తెగులుకు అసలైన పరిష్కారం ఏమిటి? లోకానికి చెప్తే ఈ మాటలు లోకము వినదు, లోకములో ఉన్నవారు వినరు. దేవుని బిడ్డవైనటువంటి నీవు ఖచ్చితంగా వింటే ఖచ్చితంగా పరిష్కారము నీకు దొరుకుతుంది. ఆమేన్. పరిష్కారం అంటే తెగులు రాకుండా నువ్వు రక్షింపబడతావు. ఒకవేళ తెగులు వచ్చినా దాని నుండి కూడా నువ్వు తప్పించబడతావు. హల్లెలూయా. తెగులు నీకు రాదు, ఒకవేళ వచ్చినా ఖచ్చితంగా నీకు స్వస్థత కలుగుతుంది. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. చాలామంది దేవుని బిడ్డలు సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు, కరోనా వచ్చి మాకు తగ్గింది. ఆమేన్. ఎందుకు తగ్గింది అంటే దేవుడు ఉన్నాడు గనుక, ఆయన రక్షించేవాడు గనుక, ఆయన విడిపించేవాడు గనుక, ఏ తెగుల నుండైనా ఆయన విడిపించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా మనము ఎలాంటి తెగుల నుండైనా సరే మనము విడుదల పొందుకోవచ్చు. ఆమేన్. అయితే తెగులుకు అసలైనటువంటి పరిష్కారం ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ చెప్పేటువంటి ఖచ్చితమైనటువంటి పరిష్కారం ఏంటి? ఇది కానీ ప్రజలు గుర్తించి తెలుసుకోగలిగితే, ఇది గమనించి ప్రజలు తీసుకోగలిగితే బైబిల్ చెప్పేదాన్ని, వారి యొక్క కుటుంబాలు ఈ యొక్క భయంకరమైన అపాయకరమైనటువంటి దినాలలో సహితము కూడా చిన్న పరలోకముగాను స్వర్గముగాను వారి కుటుంబాలను మార్చుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ తెగులు ఇక నీ గుడారంలో సమీపించదు. ఒకవేళ సమీపించిన ఒక దారిని వస్తే 7 దారుల్లో పారిపోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు దేనికైనా సమర్థుడు, శక్తి కలిగిన వాడు, రోషము కలిగిన వాడు. ఆయన బహు రౌద్రుడై ఉన్నాడు. ఆయన సైన్యములకు అధిపతి, బహు పరాక్రమమైనటువంటి వీరుడు, శూరుడు, మృత్యుంజయుడు. మరణము ఆయనను బంధించలేకపోయింది, మరణము ఆయనను ఆపలేకపోయింది,
పాతాళము ఆయనను పట్టుకోలేకపోయింది, ఏ రోగము ఆయనను బంధించలేకపోయింది, ఏ సాతాను శక్తులు, అంధకార శక్తులు, రుద్ర శక్తులు, మంత్ర శక్తులు, పొలిమేర శక్తులు, ఈ లోకంలో పనిచేస్తున్నటువంటి మాంత్రిక శక్తులు, చాతబడి శక్తులు, చెల్లంగి శక్తులు, ఏ శక్తులు కూడా నా దేవుని శక్తి ముందు నిలవలేవు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఏ శక్తి కూడా నా దేవుని శక్తి ఎదుట నిలవలేదు. అంతే. ఆమేన్. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆకాశము కంటే గొప్పవాడు, కరోనా వైరస్ కంటే గొప్పవాడు, తెగులు కంటే గొప్పవాడు, కరువు కంటే గొప్పవాడు, ఇరుకు కంటే, ఇబ్బంది కంటే, నష్టము కంటే, కష్టము కంటే, నీకు వస్తున్న బాధ కంటే, నువ్వు అనుభవించుచున్నటువంటి వేదన కంటే ఆయన గొప్పవాడు, గొప్పవాడు, గొప్పవాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. రబా కబా తురా మందా రబా షారాలారా రబా కతురా మందరబా షలరే రబా కతురా మందరబా షారాబా కతురా మందరబా. అదిగో వాక్యము ప్రకటించుచూ ఉండగానే దేవుని శక్తిని గృహంలోకి వచ్చేస్తా ఉందని ఇమాంధరాబా. అదృశ్యమైన శక్తి నీ శరీరంలోకి, అదృశ్యమైన శక్తి మీ గృహాలలోకి అదిగో ప్రవేశించుచున్నది. నమ్మిన వారు గట్టిగా కొట్ట. రీబా షరా బరానామా షరాబా కతురా మాందరబా రబా కతురాబా ఔ రబా బా 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 రీమాంధరాబా శాందరమాందరబా. తెగులుకు బైబిల్ చెప్పేటువంటి పరిష్కారం ఏమిటి చూద్దాం. మొత్తం 7 విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఒక 3 లేదా 4 ధ్యానం చేసుకుందాం. ఆ తరువాత మనము మరలా ప్రభు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మరలా ధ్యానం చేద్దాం. ఈరోజు రాత్రికి మరలా మనము అంజూరము గురించి, దేవునికి ఇష్టమైన అంజూరము గురించి మనము ధ్యానం చేస్తాం. అంజూరము గురించి ఒక 3 లేదా 4 రాత్రులు చెప్పటం జరుగుతుంది. శ్రద్ధగా మీరు వింటూ ఉండాలి. బైబిల్ చెప్పేటువంటి పరిష్కారం ఏమిటి చూద్దాం. నిర్గమాకాండం మొదటిగా నెంబర్ 1, నిర్గమాకాండం 12వ అధ్యాయము 13వ వాక్యం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక. వింటున్నారా? చూస్తున్నారా? నేను ఆ రక్తమును చూచి, చదువమ్మా, మిమ్ములను నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచూ ఉండగా మిమ్ములను సంహరించటానికి తెగులు మీ మీదకు రాదు. ఆమేన్ చెప్పాలా? చప్పట్లు కొడుతూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఆ రక్తమును చూచి దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలీయులతో. నేను ఆ రక్తమును ఎప్పుడైతే చూస్తానో మృత్యువు నేను మీ యొద్దకు రాకుండానట్లుగా నేను ఆపేస్తాను. మృత్యువును, మరణాన్ని ఆపేస్తాను. సంహార దూతలను నేను ఆపేస్తాను. సంహార దూత మీ యొద్దకు రాడు, మృత్యువు మీ యొద్దకు రాడు. నేను సెలవిస్తేనే మృత్యువు బయలుదేరుతాడు. నేను సెలవిస్తేనే సంహారకుడు బయలుదేరుతాడు. నా సెలవు లేకుండా మృత్యువు ఒకరికి రాదు. నా సెలవు లేకుండా సంహారం ఒకరికి రాదు. నా సెలవు లేకుండా చావు లేదా మరణము ఒకరికి రాదు రాదు రాదని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని సెలవు లేకుండా ఏ నష్టమైనా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ దుఃఖమైనా, ఏ వేదనైనా, ఏ రోగమైనా, ఏ తెగులైనా ఎవరికి రావటానికి దానికి అధికారము లేదు. నా దేవుడు సెలవిస్తేనే అది రావాలా. దేవునికి మహిమ కలుగును గాక. యోబు మంచి భక్తుడే, అయితే శ్రమలకు దేవుడు అనుమతించినందువలనే అతనికి శ్రమలు వచ్చాయి. కాబట్టి బిడ్డలారా, దేవుని అనుమతి లేకుండా ఏది రాదని మీరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. అయితే ఆ రక్తమును చూచి నేను దాటి వెళ్ళిపోతాను.
సంహార దూత మీ యొద్దకు రాడు అంటే అక్కడ అంటున్నాడు తెగులు మిమ్ములను సమీపించదు. ఆమేన్ చెప్దాం. తెగులు రాదంట, తెగులు మీ యొద్దకు రాదు, తెగులు మిమ్మల్ని దాటిపోతుంది, తెగులు మీ పక్కనే ఉంటుంది, తెగులు మీ పక్కింటిలోనే ఉంటుంది, తెగులు మీ పక్క బజారులోనే ఉంటుంది, తెగులు మీ పక్క వ్యక్తికే ఉండవచ్చు, కానీ నీకు రాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏమిటంటే నేను రక్తమును చూచాను, ఆ రక్తమును చూచాను. ఏంటి ఆ రక్తం అంటే పాత నిబంధన ప్రకారముగా గొర్రెల లేదా మేకల రక్తము, గొర్రెపిల్ల లేదా మేకల యొక్క రక్తము. అదే క్రొత్త నిబంధన ప్రకారముగా మనం చూస్తే బిడ్డలారా యేసు ప్రభు యొక్క రక్తము. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. చెప్పు హల్లెలూయా. యేసు రక్తము ఎక్కడ ఉంటుందో అక్కడ స్వస్థతలు జరుగుతాయి. యేసు రక్తము ఎక్కడ ఉంటుందో, ఎక్కడ ప్రోక్షింపబడుతుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి, విడుదల కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, తెగులుకు తెర పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిడ్డలారా నేను చెప్తున్నాను ఈరోజు ఒక మాట, ఈరోజు ఒక సత్యాన్ని చెప్తున్నాను. యేసు రక్తము ఎదుట నిలవగలిగిన దమ్ము, శక్తి కలిగిన ఏ తెగులు కూడా ఈ భూమి మీద లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు రక్తములో ఆ అత్యున్నతమైనటువంటి శక్తి దాగి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ రక్తాన్ని నువ్వు నమ్మాలి, ఆ రక్తాన్ని నువ్వు ప్రోక్షించుకోవాలి. ఆ రక్తాన్ని మీ ఇండ్ల మీదను, మీ యొక్క ఇండ్ల చుట్టూను, మీ యొక్క గృహములోను, మీ యొక్క ఆ గృహములో ఉన్న వారి మీదను ఆ యొక్క రక్త ప్రోక్షణ మీరు ప్రోక్షించుకోవాలి. బిడ్డలారా ఒక మాట చెప్తున్నాను, యేసు రక్తం, ప్రార్థన ఆయిల్, ప్రేయర్ ఆయిల్ ఖచ్చితంగా మీ ఇంట్లో ఇప్పుడు ఉండాలి. మీ ఇంట్లో ఈ టైంలో ఒకవేళ సరుకులు అయిపోయినా, మీ ఇంట్లో ఒకవేళ వేరొక వస్తువులు ఏదైనా సరే ఒకవేళ అయిపోయినా సరే యేసు రక్తము ఖచ్చితంగా ఉండాలి ఈ టైంలో. ఎందుకంటే ఇది తెగులు సమయము. ఐగుప్తులో తెగులు బయలుదేరినట్లుగా ఐగుప్తు అనగా లోకమునకు గుర్తు, లోకములోకి తెగులు బయలుదేరింది. ఇప్పటికే అనేక మందిని కలిచివేసింది, ఇప్పటికే అనేక మందిని సమాధి చేసింది, ఇప్పటికే అనేక మందిని దహించి వేసింది. కాబట్టి మీరు యేసు రక్తము ఈ లైవ్లో పాల్గొంటున్న ప్రతి సమయంలో కూడా యేసు రక్తం బాటిల్ పక్కన పెట్టుకోవాలా. యేసు రక్తం ఖచ్చితంగా నీ ఇంట్లో ఉండాలా. ఆ యేసు రక్తాన్ని, అనారోగ్యం ఎవరికైనా వచ్చినట్లయితే మీ గృహంలో బిడ్డలారా 7 సార్లు నీళ్ళల్లో కలిపి మీరు ప్రోక్షించుకోవాలి. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయం అని చెప్పి. ఎందుకంటే యేసు ప్రభు మన కొరకు ఆయన రక్తమును చిందించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రక్తములో విజయం ఉన్నది, ఆయన రక్తములో బలమున్నది, ఆయన రక్తములో స్వస్థత ఉన్నది, ఆయన రక్తములో అడుగడుగున అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. నమ్మిన వానికే జరుగుతాయి, విశ్వాసం ఉంచిన వానికే జరుగుతాయి. విశ్వసించేవాడు కలవరపడడు. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉన్న వానికి యేసు రక్తము, విశ్వాసము లేని వానికి వేరే మార్గాలు స్వస్థత కొరకు. బిడ్డలారా మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు, వైద్యాలు చేయించుకుంటున్నారు, మంచిదే, నేను తప్పంటలేదు, నేను కాదంటలేదు. కానీ యేసు రక్తము నీ ఇంట్లో ఉందా? యేసు రక్తమును ధ్యానించుచున్నావా? యేసు రక్త ధ్యానము, యేసు రక్తము యొక్క ఆ రక్త ప్రోక్షణ అనేటువంటిది నువ్వు కలిగి ఉన్నావా? ఇక్కడ నాతో ఉన్నటువంటి బిడ్డలతో కూడా నేను చెప్తూ ఉన్నాను, ఈ రోజున యేసు రక్తము మీ గృహం మీద ఉండాలా, యేసు రక్తం మీ గుమ్మాల మీద ఉండాలా, యేసు రక్తం మీ నొసట సిలువ గుర్తుగా కనబడాలా, యేసు రక్తం మీ పిల్లలకు రాయాలా, యేసు రక్తం మీ వస్తువుల మీద ఉండాలా. ఎందుకంటే కరోనా వైరస్ వస్తువు రూపంలోంచి రావచ్చు, ఎందుకంటే వస్తువును టచ్ చేసినా రావచ్చు. ఎందుకంటే కరోనా వైరస్ ఉన్న వ్యక్తి ఆ వస్తువును అంటుకున్నాడు అనుకోండి, ఆ వస్తువును మనం అంటుకుంటే వచ్చే అవకాశాలు ఉంటాయని మనకు తెలుసు కదా. కాబట్టి ఆ వస్తువుల మీద యేసు రక్తం ఉండాలా. నీ గృహములో ఉన్నటువంటి ప్రతి వస్తువు మీద, నీకు సంబంధించిన ప్రతి వస్తువు మీద యేసు రక్త ప్రోక్షణ ప్రతిరోజు ఉండాలి. ఎవరికైనా మీకు తెలిసిన వారికి, మీ బంధువులకు
మీ ఇంట్లో వారికి ఎవరికైనా కరోనా వచ్చి ఉంటే కనుక యేసు రక్తాన్ని నీళ్ళల్లో కలిపి, మంచి నీళ్ళల్లో కలిపి 7 సార్లు ప్రోక్షించుకోమని చెప్పండి. నొసట 7 సార్లు సిలువ గుర్తు వేసుకోమని చెప్పండి. చెప్పి విశ్వాసం ఉంచి ప్రభు వైపు చూడమని చెప్పండి. అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు బిడ్డలారా నిశ్చయముగా ప్రభువు చేయబోచున్నాడు. చెప్పకూడదాం. ఏరులై పారెనే యేసు రక్తము, ఏరులై పారెనే యేసు రక్తము, ఏరులై పారెనే యేసు రక్తము, ఏరులై పారెనే యేసు రక్తము. యేసు రక్తము నా ప్రియుని రక్తము, యేసు రక్తము నా తండ్రి రక్తము, యేసు రక్తము అది పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది ప్రేమ రక్తము. ఏరులై పారెనే యేసు రక్తము, ఏరులై పారెనే యేసు రక్తము. అందరం ఏరులై పారెనే యేసు రక్తము, ఏరులై పారెనే యేసు రక్తము. దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ కలిపి నాతో కలిసి పాడండి. రక్షణే నేను పొందాలని, రాకడలో నేను నిలవాలని, రక్షణే నాకు కావాలని, సమాధానము నేను పొందాలని, రక్షణే నేను పొందాలని, రాకడలో నేను నిలవాలని, స్వస్థతే నాకు కావాలని, సమాధానము నేను పొందాలని, నాశలన్నీ తీరాలని, నాశలన్నీ తీరాలని, నీ ఆశగా నేను మారాలని, నీ ఆశగా నేను మారాలని. ఏరులై పారెనే యేసు రక్తము, ఏరులై పారెనే యేసు రక్తము, ఏరులై పారెనే యేసు రక్తము, ఏరులై పారెనే యేసు రక్తము. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా వినండి, తెగులుకు అసలైన పరిష్కారం ఏమిటంటే, ఖచ్చితమైన పరిష్కారం ఏమిటంటే, ఇంతవరకు లోకము ఖచ్చితమైన పరిష్కారాన్ని చూపలేకపోయింది. నేను ప్రకటించుచున్న యేసు, నేను ప్రకటించుచున్న బైబిల్ గ్రంథము, నేను ప్రకటించుచున్న సువార్త, నేను ప్రకటించుచున్న రక్షకుడు ఖచ్చితమైన పరిష్కారం ఇచ్చుచున్నాడు. అదే మొదటిగా యేసు రక్తము. హల్లెలూయా. యేసు రక్తం ఏ ఇంటి మీద ఉంటుందో ఆ ఇంటిలోకి కరోనా ప్రవేశించలేదు. యేసు రక్తం ఏ వ్యక్తి మీద ఉంటుందో, యేసు రక్తము ఎవరి ఒంటిలో ఉంటుందో, యేసు రక్తము ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ స్వస్థతలు జరుగుతాయి. హల్లెలూయా. తర్వాత రెండవదిగా చూద్దాం. రెండవది చెప్పబోయే ముందు ఒక మాట. ఈ లోకంలో ఇప్పుడు మనం చూస్తే కొన్ని కోట్ల శానిటైజర్లు ఉన్నాయి. కొన్ని కోట్ల శానిటైజర్ల కంటే కూడా అతి శక్తివంతమైనది యేసు రక్తం అండి. ఆమేన్. ఉపయోగించుకోండి, యేసు రక్తాన్ని ఉపయోగించుకోండి. మీకు తెలుసా, శానిటైజర్ కూడా బాటిల్లోనే ఉంటుంది, యేసు రక్తం కూడా బాటిల్లోనే ఉంటుంది. దేవుని స్తోత్రం. లోకము శానిటైజర్ని నమ్ముతున్నారు. అఫ్కోర్స్ నేను కూడా శానిటైజర్ వాడొద్దని చెప్పట్లేదు, వాడుకోండి.
కానీ యేసు రక్తాన్ని నమ్మండి. ఆమేన్. అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. శానిటైజర్ చేయలేని పని యేసు రక్తము చెయ్యగలదు. నమ్మితే గట్టి కొట్టాలా? హల్లెలూయా. రెండవ పరిష్కారం సంఖ్యాకాండము 16వ అధ్యాయము 47-48 వచనాలు చదువుకుందాం. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజ మధ్యకు పరిగెత్తుకుని పోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు, వింటున్నారా, చూస్తున్నారా, ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయోచిత్తము చేసెను. అమ్మా చూస్తున్నారా, వింటున్నారా? అతడు అనగా అహరోను అనగా యాజకుడు. చదువమ్మా. చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యన నిలవబడగా తెగులు ఆగెను. గట్టిగా కొట్టాల చప్పట్లు. హల్లెలూయా. చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యన నిలబడ్డాడు అహరోను. యాజకుడు నిలబడ్డాడు, ధూపార్తిని తీసుకుని నిలబడ్డాడు, ధూపము వేయుటకు నిలబడ్డాడు. ఎప్పుడైతే ధూపము వేశాడో అప్పుడు తెగులు ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. తెగులునకు అసలైన పరిష్కారము కలిగింది. హల్లెలూయా. బైబిల్ ఎప్పుడు కూడా సత్యమే చెప్తుందండి. బైబిల్ ఎప్పుడు కూడా అబద్ధం ఆడదు. దేవునికి స్తోత్రం. అబద్ధమాడని గ్రంథము బైబిల్ గ్రంథము. అది పరిశుద్ధ గ్రంథము. ఆమేన్. హల్లెలూయా. దాన్ని ఖచ్చితంగా మీరు తీసుకోవాలా? ఆమేన్. ఏదో విని వెళ్ళిపోకూడదు, ఏదో విని వదిలేయకూడదు. ధూపము ఎప్పుడైతే వేశాడో తెగులు ఆగిపోయిందండి. తెగులుకు పరిష్కారం వచ్చేసింది. ధూపము అంటే ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా చేయాలి? ఇది తెగులు కాబట్టి, ప్రమాదకరమైన తెగులు కాబట్టి ఆ ప్రార్థన ఎలా చేయాలంటే మొర్ర పెడుతూ దేవునికి చేయాలా? హల్లెలూయా. ఆ మొర్ర ఎలా పెట్టాలి? ఆ మొర్ర ఎలా పెట్టాలంటే బైబిల్ చెప్తుంది, దివారాత్రులు మొర్ర పెట్టాలి. హల్లెలూయా. పగలు రాత్రి మొర్ర పెట్టాలి. ఇదిగో దేవుడు నీకు సువార్త ఆగిపోయే పరిస్థితులు వచ్చినా, సంఘ పరిచర్యలు జరగకపోయినా దేవుడు అవకాశం ఇచ్చాడు. వేకుజామున జరుగుతుంది, రాత్రికి జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దివారాత్రులు జరుగుతున్నటువంటి లైవ్ పరిచర్యలో పాల్గొను. ఈ లైవ్ పరిచర్యను సద్వినియోగం చేసుకో. ఈ లైవ్ పరిచర్యలో నువ్వు మొర్రపెట్టు, దివారాత్రులు మొర్రపెట్టు, నిశ్చయముగా పరిష్కారము దొరుకుతుంది. ఆమేన్. ఇంతవరకు వైరస్ రాలేదా? ఇక ముందు కూడా రాదు. ఆమేన్ చెప్పండి. ఒకవేళ వైరస్ ఎక్కడైనా పనిచేస్తుందా? దానికి అంతము కలుగుతుంది, పరిష్కారము కలుగుతుంది. ఆమేన్ చెప్పాలా? హల్లెలూయా. కాబట్టి దివారాత్రులు మొర్రపెట్టాలి. దేవుని బిడ్డలు పగలు చేయాలి, రాత్రి చేయాలి. అదిగో దీవారాత్రులు కన్నీరు విడుస్తున్నాడు ఇర్మియా. దీవారాత్రులు ప్రార్థన చేస్తున్నాడు, మొర్రపెడుతున్నాడు దానియేలు. దీవారాత్రులు మొర్రపెట్టుచున్నాడు. అదిగో సంఘముల కోసరమై అపోస్తుడైన పౌలు. దీవారాత్రులు మొర్రపెడుతున్నాడు ఎపఫ్రా. నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నావా? మొర్ర అనేటువంటిది ఎప్పుడైతే నువ్వు పెట్టవో జాగ్రత్త, తెగులు అంటుకునే ప్రమాదం ఉంది. జాగ్రత్త. దైవజనులే వెళ్ళిపోతున్నారు, వారికంటే మనం గొప్పవారిము కాదు. దేవుని బిడ్డలే వెళ్ళిపోతున్నారు, ఎంతోమంది వెళ్ళిపోతున్నారు, వారికంటే మనం గొప్పవారిము కాదు. భయము కలిగి ఉండండి. దయచేసి మొర్ర పెట్టండి. ప్రార్థనలో బాగా మొరపెట్టండి. వేకునే లేచి మొరపెట్టండి. మధ్యాహ్నం కూడా వీలు చేసుకుని మొరపెట్టండి. రాత్రికి కూడా మొరపెట్టండి. లైవ్లో కలుసుకుంటూ ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్లారా, తెగులు రాకుండా ఉండేదానికంటే మనకు ఒక గొప్ప మేలేముంది చెప్పండి? వచ్చిన తెగులు పోయేదానికంటే గొప్ప మేలు మనకేముంది చెప్పండి బిడ్లారా? మొర్ర అనేది చాలకపోవటం వలనే తెగులు అనే దానికి ఆటలు సాగుతున్నాయి. తెగులు ఆటలు ఎందుకు సాగుతున్నాయో తెలుసా? సాతాను ఆటలు నీ కుటుంబంలో ఎందుకు సాగుతున్నాయో తెలుసా? ప్రార్థన అనేది లేదు, మొర్ర పెట్టేటువంటి అనుభవం లేదు. బిడ్డలారా, మొర్ర అంటే ఏంటంటే, ఇప్పుడు చిన్న బిడ్డ ఆడుకుంటున్నాడండి, తల్లి పని చేసుకుంటూ ఉంది, చీమ కుట్టింది అనుకోండి,
అమ్మో అమ్మో అంటాడు బిడ్డ. అంటే వెళ్ళి తల్లి చూసి ఆ చీమని చేత్తోటి నలిపేసి చంపేస్తుంది. నాన్న ఆడుకో నాన్న, ఏం చేయదలేక అది అని చెప్పి తన పని తను చేసుకుంటుంది వెళ్ళి. అదే ఒకవేళ తేలు కానీ పాము కానీ ఒకవేళ కరిసింది అనుకోండి, కుట్టింది అనుకోండి చిన్న బిడ్డని, అప్పుడు తల్లి ఏమంటుంది? గుండెలు బాదుకుంటూ ఆర్తనాదాలతో కేకలు పెడుతూ ఏడుస్తుంది. దానినే మొర్ర అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే రొమ్ము కొట్టుకుని మొర్రపెట్టిన వారు లేరా? హృదయమును బాదుకుంటూ మొరపెట్టిన వారు లేరా? ఇది ప్రమాదకరమైన తెగులని నీకు తెలియదా? ప్రమాదకరమైన తెగులు పొంచి ఉన్నదని నీకు తెలియదా? అది నీ బజారులోకి, నీ గ్రామంలోకి, నీ పట్టణంలోకి ఆల్రెడీ ప్రవేశించింది. 1 వే కంటే 2nd వే బహు ప్రమాదకరమైనదని ప్రభుత్వాలు, డాక్టర్లు హెచ్చరిక చేయట్లేదా? నీ చెవిని పడట్లేదు. ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నావు? ఎందుకు ప్రార్థన మర్చిపోతున్నావు? ఎందుకు మొరపెట్టలేకపోతున్నావు? ఎందుకు ప్రార్థన అంటే నీకు విసుకొస్తుంది? ఎందుకు మొరపెట్టడం అంటే నీకు నిర్లక్ష్యం వస్తుంది? ఎందుకు మొరపెట్టలేకపోతున్నావు? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ప్రార్థన చేస్తే డబ్బులు ఖర్చు అవుతాయా? ప్రార్థన చేస్తే ధనం ఏమైనా అయిపోతుందా? ప్రార్థన చేస్తే నీ సొమ్ము ఏమైనా పోతుందా? మొర్రపెట్టండి దయచేసి. మొర్ర పెడితే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఎలా మొర్రపెట్టాలో తెలుసా అండి? బైబిల్ చెప్తుంది, నిజముగా మొర్రపెట్టు వానికి యెహోవా సమీపముగా ఉంటాడు. ఆమేన్ చెప్దాం. యెహోవా సమీపముగా ఉంటే తెగులు సమీపముగా ఇక ఉండలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాతానిక సమీపముగా ఉండలేడు. కాబట్టి బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలారా, లైవ్లో ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలారా వినండి. మీరు మొరపెట్టాలి, నిజముగా మొరపెట్టాలి. నిజముగా పశ్చాత్తాపంతో, కన్నీళ్లతో, యథార్థముగా నీవు ఎప్పుడైతే మొరపెడతావో, దేవునికి ప్రార్థన చేస్తావో, నిశ్చయముగా దేవుడు సమీపంగా నీకు వచ్చేస్తాడు. ఆమేన్. ఆయన సమీపంగా వస్తే రోగము దూరంగా వెళ్ళిపోతుంది. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఆయన సమీపంగా వస్తే వ్యాధి దూరంగా వెళ్ళిపోతుంది, తెగులు దూరంగా వెళ్ళిపోతుంది, సాతాను దూరంగా వెళ్ళిపోతాడు, చాతబడి శక్తులు దూరంగా వెళ్ళిపోతాయి, అంధకారము దూరంగా వెళ్ళిపోతుంది, చీకటి ప్రభావాలు దూరంగా వెళ్ళిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం గట్టిగా హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా వినండి, మనము నిజముగా మొరపెట్టాలి, యథార్థముగా. పైన ఒకటి లోపల ఒకటి ఉంచుకుని కాదు, ఇతరులతో సమాధానం లేకుండా కాదు, దేవునితో సమాధానం పోగొట్టుకుని కాదు, నిజముగా మొరపెట్టాలా. అప్పుడు ఖచ్చితంగా ప్రభువు నీకు జవాబిస్తాడు. ఆమెను చెప్దాం. ఏ తెగులిక నీకు రాకుండా ఆయన చేయగలుగుతాడు. ఆమె ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావో వారికి ఇక తెగులు రాదు. ఆమెను చెప్దాం. హల్లెలూయా. తెగులుకు అసలైన మందు ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఆమెను చెప్దాం. హల్లెలూయా. నువ్వు మొర్ర పెడుతూ ఉంటే నీ మొర్ర ఆకాశానికి చేరాలి. ఆమెను చెప్దాం. బిడ్డలారా, మన మొర్ర ఆకాశానికి చేరాలి. ఆకాశంలో ఉన్నటువంటి, ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవుని కృప, దేవుని కనికరము, ఆ దేవుని కరుణ ఎప్పుడైతే భూమి మీదకి వచ్చేస్తుందో, మన యొద్దకు వచ్చేస్తుందో, కరోనా పారిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, మొర్ర పెట్టడం మీరు నేర్చుకోవాలని, మొర్ర పెట్టేటువంటి అనుభవంలో మీరు ఉండాలని, దాదాపుగా ఒక 2-3 నెలల పాటు ఈ యొక్క వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు, ఒక సుమారుగా అంచనా. కాబట్టి ఈ 2-3 నెలలు ఖచ్చితంగా ప్రార్థనా జీవితాన్ని మీరు ఎంతగానో సరి చేసుకోవాలి, ఎంతగానో మీరు ప్రభు సన్నిధిలో మొరపెట్టుకోవాలి, ఎంతగానో మీరు మొరపెట్టుకోవాలి. ఎంతగా మీరు మొరపెడతారో అంతగా ప్రభు కార్యాలు చేస్తారు. ఆమెను చెప్దాం. నిర్లక్ష్యంగా ఉన్నావా? జాగ్రత్త. నిర్లక్ష్యముగా నువ్వు ఉన్నావా? జాగ్రత్త. నీ కుటుంబము జాగ్రత్త. ప్రార్థనలో ఎత్తుపట్టు నీ కుటుంబాన్ని, ప్రార్థనలో ఎత్తుపట్టు నీ రక్త సంబంధికులను. మారు మనసు లేనటువంటి నీ వారిని ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తున్నావా? అయితే వారి కోసం మొరపెట్టు. వైరస్ రాకుండానట్లుగా, వైరస్ కంటే ప్రమాదకరమైన మరొకటి ఉంది. అదే నరకము, అగ్నిగుండము. అది కూడా రాకుండానట్లుగా అనేకుల కొరకు ప్రార్థన చేయి. మొరపెట్టు. ఈ అంత్య దినాలలో బిడ్డలారా, మొరపెట్టేవారు దేవునికి కావాలి, మొరపెట్టేవారు సేవకులకు కావాలి, మొరపెట్టేవారు సంఘానికి కావాలి, మొరపెట్టేవారు సమాజానికి కావాలి, మొరపెట్టేవారు కరోనా వ్యాధిగ్రస్తులకు కావాలి. మొర్రపెట్టేటువంటి వారు ఈ రోజున
ప్రపంచానికి కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. మొర్ర పెట్టుట నేర్చుకో. ఆ యొక్క సాతాను మీద, వైరస్ మీద విజయము సాధించుకో. ఆమేన్ చెప్పాలి ఇక్కడ ఉన్న వాళ్ళు గట్టిగా ఆమేన్. తర్వాత బైబిల్ గ్రంథం చెప్పేది ఏంటంటే మనము దీనులై మొరపెట్టాలి. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి, ఎన్నిటిలో నుండి? అన్నిటిలో నుండి విడిపించెను. దేవునికి మహిమ కలుగును గాక, లేదా రక్షించెను. ఆమేన్. అలాగే బైబిల్ గ్రంథం మరొక మాట చెప్తుంది, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి, శ్రమలన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడండి. ఎప్పుడో తెలుసా? మనము దీనులమై నీతిమంతులమై ప్రార్థన చేసినప్పుడు, మొర్రపెట్టినప్పుడు. హల్లెలూయా. కాబట్టి నీతిమంతులుగా మనం మొరపెట్టాలా? నీతి అనేది మనలో ఉంచుకుని మొరపెట్టాలా? నీతిమంతుని యొక్క ప్రార్థన బహుబలమైనది. ఆమె చెప్దాం, ఖడ్గము కంటే బలమైనది, బల్లెము కంటే బలమైనది, సాతాను సామ్రాజ్యము కంటే బలమైనది, వైరస్ కంటే బలమైనది, వైరస్కి వాడుతున్న మెడిసిన్ కంటే బలమైనది, వ్యాక్సిన్ కంటే కూడా బలమైనది. హల్లెలూయా. నీతిమంతుని మొర్ర నీతిమంతుని మొర్ర వ్యాక్సిన్ కంటే బలమైనది. రాసుకో, గుండెల్లో రాసుకుని పెట్టుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీలు మొరపెట్టారు. కోరిన రేవుకు దేవుడు వారిని నడిపించాడు. ఇశ్రాయేలీలు మొరపెట్టారు, దేవుడు వాక్కును పంపి వారిని బాగు చేసెను అని బైబిల్లో ఉంది. మీరు మొర్ర పెట్టండి, తన వాక్కును పంపి దేవుడు స్వస్థపరుస్తాడు. ఆమేన్. మోషే మొరపెట్టాడు, దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఎర్ర సముద్రము కంటే గొప్పదా వైరస్? మోషే మొరపెట్టాడు, లక్షల మందికి దేవుడు ఆహారం ఇచ్చాడు. మోషే మొరపెట్టాడు, లక్షల మందికి దేవుడు దాహము తీర్చాడు. మోషే మొరపెట్టాడు, శత్రువుల మీద విజయం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలులకు వచ్చినటువంటి శ్రమల కంటే, వారికి వచ్చిన తెగుళ్ళ కంటే గొప్ప తెగులేమి కాదు ఇప్పుడు వచ్చుచున్న తెగులు. కాబట్టి మొర్ర తెగులుకు మంచి నివారణ. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తే ఇంకా ఏలియా మొర్రపెట్టాడు, చనిపోయిన చిన్నవాడు లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోబు మొర్రపెట్టాడు, రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దావీదు మొర్రపెట్టాడు, శత్రువుల చేతిలో నుంచి తప్పించుకున్నాడు. ఒక విధవరాలు ఎలీషా దగ్గరకు వచ్చి మొర్రపెట్టింది, కరువు ఆమె జీవితంలోంచి తొలగిపోయింది. బానిసత్వము తన బిడ్డలలోంచి తొలగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా ఈ రోజున మొర్ర పెట్టండి. మీ పిల్లలకు మొర్ర నేర్పించండి, మీ యజమానులకు మొర్ర నేర్పించండి. మొర్ర ఎక్కడ ఉంటుందో అక్కడ వ్యాక్సిన్ కంటే పవర్ఫుల్ శక్తి, దేవుని మహిమ, దేవుని శక్తి, దేవుని పవరు, సకల వ్యాధులను తెగుళ్లను నయము చేయగలిగిన పరిష్కారము అక్కడ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి రెండవ పరిష్కారం ఏమిటంటే తెగులుకి మొర్ర పెట్టుట, ప్రార్థనలో మొర్ర పెట్టుట. అదే ఆ రోజున అహరోను ధూపము వేశాడు, మనం ప్రార్థనలో మొర్ర అనేది పెట్టాలి. ఆమేన్. రైట్. మూడవదిగా చూద్దాం, సంఖ్యాకాండము 25వ అధ్యాయము, సంఖ్యాకాండము 25వ అధ్యాయము 8వ వాక్యం. నేను ఇంకా 5-10 నిమిషాల్లో వాక్యాన్ని ముగించబోతున్నాను. ఎలక్ట్గా మీరు ఉండాలి దయచేసి. చదువు. సమాజము నుండి లేచి ఈటెను చేతబట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను.
అప్పుడు ఇశ్రాయేలీయులలో నుండి తెగులు నిలిచిపోయెను, అంటే ఆగిపోయెను. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్లారా, ఈ యొక్క సంఖ్యాకాండము 25వ అధ్యాయము మొదటి నుండి మీరు చదువుకోండి, 8వ వచనం దాకా మీకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీలు 2 పాపాలు చేశారు. వారు చేసిన 2 పాపాలను బట్టి ఆ తెగులు ప్రారంభమైంది. అయితే వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పాపం అనేటువంటిది దేవునికి కోపం పుట్టించింది. వాటిలో ముఖ్యంగా ఒకటి వ్యభిచారం అనేటువంటి పాపము. వ్యభిచారము చేస్తున్నటువంటి ఆ యొక్క స్త్రీని, ఆ పురుషుణ్ణి ఒకేసారి ఎప్పుడైతే ఫినెహాసు అనేటువంటి అహరోను అనేటువంటి ప్రధాన యాజకుని యొక్క మనుమడు ఎప్పుడైతే వాళ్ళిద్దరిని చంపాడో, అంటే పాపము చేస్తున్న వారిని ఎప్పుడైతే చంపాడో తెగులు ఆగిపోయింది. దేవుని స్తోత్రం. బాగా జాగ్రత్తగా వినాలా. పాపము చేస్తున్న వారిని ఎప్పుడైతే చంపాడో అప్పుడు తెగులు ఆగిపోయింది. అయితే క్రొత్త నిబంధన ప్రకారంగా నేను చెప్పేది ఏంటంటే, పాపము చేస్తున్న వారిని చంపటం కాదు, కానీ ఆల్రెడీ పాపుల కొరకు యేసయ్య మరణించాడు కదా, కాబట్టి పాపాన్ని మనము చంపాలా. హల్లెలూయా. నీలో నాలో ఉన్న పాపాన్ని చంపాలా. నీలో నాలో ఉన్నటువంటి అవిధేయతలను మనం చంపుకోవాలా. నీలో నాలో ఉన్నటువంటి అతిక్రమములను మనం తీసివేసుకోవాలా. హల్లెలూయా. ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభు దగ్గర కన్నీరు విడిచి, ప్రభు దగ్గర పశ్చాత్తాపపడి, ఎప్పుడైతే నీ పాపముని విడిచిపెడతావో, ఎప్పుడైతే అతిక్రమములను విడిచిపెడతావో, అప్పుడు నీవు కనికరమును పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకొని వాడు కనికరము పొందుకుంటాడు. ఆ కనికరము కరోనాను తొలగిస్తుంది. ఆమేన్. ఆ కనికరము కరోనాకు నివారణ కలగజేస్తుంది, అస్సలైన పరిష్కారమును అనుగ్రహిస్తుంది. దేవునికి స్తోత్రం. చెప్తాం గట్టిగా హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, కరోనాకు అసలైన పరిష్కారము దేవుని కనికరము. కరోనాకు కనికరము కావాలా, దేవుని కనికరం కావాలా. కనికరం ఎక్కడ ఉంటుందో అక్కడ కరోనా ఉండదు. ఆమేన్ చెప్పాలా. హల్లెలూయా. ఆ దేవుని కనికరం ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ మీదకు, నీ పిల్లల మీదకి ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ కుటుంబం మీదకి ఎప్పుడు వస్తుందో తెలుసా? పాపములు ఒప్పుకోవాలా, దోషములు ఒప్పుకోవాలా. కప్పుకుంటే నీకు ప్రమాదం, ఒప్పుకుంటే నీకు మేలు, నీకు దేవుని కనికరము దయ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం అందరం కూడా హల్లెలూయా. పాపము వలన వచ్చు జీతము బైబిల్ చెప్తుంది మరణము. అయితే క్రీస్తు యేసు వలన నిత్య జీవము కలుగుతుందంట. దేవుని స్తోత్రం. పాపము ఎలాంటిదంటే కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. పాపము మొట్టమొదటిగా మనం గమనిస్తే, ఉపమాన రీతిగా చెప్పాలంటే అయస్కాంతము వంటిది. ఎలాంటిదండి? పాపము అయస్కాంతము వంటిది. దానికి ఎంత సమీపంగా నువ్వు వెళ్తావో అంతగా నిన్ను అది పట్టుకుంటుంది. ఇనుము అయస్కాంతమునకు ఎంత సమీపంగా వెళ్తుందో ఆ అయస్కాంతము ఆ ఇనుమును పట్టుకుంటుంది. ఆ యొక్క ఇనుము అయస్కాంతం నుండి ఇక వేరుగా వెళ్ళాలన్నా అది ఇక వెళ్ళలేదు. అంతే మనం కూడా పాపమునకు సమీపంగా వెళ్తే, పాపము జరుగుచున్న చోటుకు వెళ్తే, పాపమును ఒకవేళ చూస్తే, పాపమును గురించి విన్నా, పాపమును గురించి ఒకవేళ నీకు ఆశ కలుగుతున్నా, పాపమును గురించి ఒకవేళ నీకు కోరికలు కలుగుతున్నా, జాగ్రత్త జాగ్రత్త. దానికి సమీపంగా కానీ ఒకవేళ నువ్వు ప్రేరేపించబడుతున్నట్లయితే వెంటనే ప్రార్థన, వెంటనే ప్రభుకి పశ్చాత్తాపముతో ప్రభుకి పోయి ప్రభు ఎదుట నువ్వు ఒప్పుగోలు చేయాలా. ఆమేన్. లేకపోతే ఆ పాపము అయస్కాంతం పట్టుకున్నట్లుగా నిన్ను పట్టుకుంటుంది. ఇక వదిలించుకోవాలనుకున్నా కూడా నీ తరము కాదేమో. జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త. అనేక మంది దానికి దొరికారు, ఆ పాపమునకు దొరికారు.
పాపమునకు దొరికారు, వారి జీవితాలు అంతమైపోయినాయి. రాజులు అనబడినవారు, చక్రవర్తులు అనబడినవారు, మహాగణులు అనబడినటువంటి వారు, గొప్ప గొప్పవారు అనబడినటువంటి ఎంతోమంది సహితము కూడా పాపమున బారిన పడి వాళ్ళు కనుమరుగైపోయారండి. కాల గర్భంలో కలిసిపోయారు వాళ్ళు. కాబట్టి బిడ్డలారా వినండి, పాపము అయస్కాంతం వంటిది. జాగ్రత్త, నీవు నీ భర్తకు ద్రోహం చేయకూడదు. జాగ్రత్త జాగ్రత్త, నీ యొక్క భార్య నిన్ను నమ్ముకుని వచ్చింది కనుక ఆమెకు నువ్వు ద్రోహము చేయకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిడ్డలారా, యవనస్తులారా వింటున్నారా? పాపమునకు మనం దాసోహము కాకూడదు. పాపము ఛాయలకు మనం వెళ్ళకూడదు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనములో ఉంది ఈ విధంగా, చదవండి అమ్మా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, ఏ మార్గం అది? పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక. ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ గొట్టలు గొట్టలుగా కూర్చోవద్దు, గుంపులు గుంపులుగా కూర్చోవద్దు, మందల మందలుగా కూర్చోవద్దు. బైబిల్ కూడా అదే చెప్తుంది. పాపము చేసే వారితో, పాపము ఉన్నటువంటి బజారులోకి, పాపపు సంబంధమైనటువంటి స్థలాలలోకి, పాపపు సంబంధమైన గృహాలలోకి, పాపపు సంబంధమైనటువంటి ఆలోచనలలోకి నువ్వు వెళ్ళకూడదు. నీలోకి అవి రాకూడదు. జాగ్రత్త. నీవు పాపముని దగ్గరకు వెళ్ళినా, ఆ పాపము నీ యొద్దకు వచ్చినా ప్రమాదము జరిగేది నీకే, పాతాళమునకు వెళ్ళేది నీవే. జాగ్రత్త జాగ్రత్త బిడ్డ. కాబట్టి పాపము అయస్కాంతము వంటిది. జాగ్రత్త. అది నిన్ను లాగుతూ లాగటానికి, ఇంకా నిన్ను పడవేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. పాపమును బట్టి తెగులు వచ్చేసింది ఇశ్రాయేలీయులకు. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే పాపం చేశారో, దేవునికి ఆయాసకరమైన పనులు చేశారో, దేవునికి ఆయాసాన్ని ఎప్పుడైతే దేవునికి ఆయాసకరమైన పనులు ఎప్పుడైతే చేసి దేవునికి కోపం పుట్టించారో, ఆయన కోపము అగ్ని వలె రగిలి తెగులు రూపంలో బయటకు వచ్చింది. అది తెగులు రూపంలో నెరవేరింది. అది జాగ్రత్త జాగ్రత్త. దేవుని బిడ్డలైన వారు ఈ రోజున ఎంతోమంది వెనకబడిపోతున్నారు ఆత్మీయ జీవితంలో. నామకార్థము, పెదవుల మీద భక్తి, సరైనటువంటి ప్రార్థన అనుభవం లేదు, సరైనటువంటి ఆత్మీయత లేదు, సరైనటువంటి పరిశుద్ధ జీవితం లేదు. వారిని వారు సరిచేసుకోలేకపోతున్నారు. సాతానుకు దొరికేటువంటి వారిగా ఉంటున్నారు. ఈ అంత్య దినాల్లో అనేక మంది కదిలిపోతున్నారు. ఈ చివరి దినాల్లో అనేక మంది విశ్వాసం కదిలిపోతుంది, అనేక మంది భక్తి కదిలిపోతుంది. గాలివాన వచ్చినప్పుడు కాక చెట్లు కదిలిపోయినట్లుగా కదిలిపోతున్నారు అనేక మంది. జాగ్రత్త జాగ్రత్త బిడ్డలారా. పాపం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. రెండవదిగా ఆ తర్వాత మనము ఇంకా ఆలోచన చేసినట్లయితే, పాపము ఎలాంటిదంటే, ఆ తర్వాత పాపము ఒక చెట్టు ఆకుల చాటున దాగి ఉన్నటువంటి ముళ్ళు లాంటిది. అంటే ఒక మాట చెప్పాలంటే మీకు, ఈ లోకం ఎలాంటిదంటే ఒక రోజా చెట్టు లాంటిది. ఈ లోకం రోజా చెట్టులో ముళ్ళు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి. వింటున్నారా? రోజా చెట్టులో మంచి సువాసనిచ్చేటువంటి పుష్పాలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, గాయపరిచే ముళ్ళు ఉంటాయి. అలాగే ఈ యొక్క లోకంలో కూడా ముళ్ళు లాంటి వారు ఉంటారు. ముళ్ళు లాంటి సాతానుడు ఉన్నాడు, ముళ్ళు లాంటి వైరస్సులు ఉన్నాయి. అలాగే పుష్పము లాంటి, రోజా పుష్పము లాంటి యేసయ్య సువార్త ఉన్నది. ఆమేన్. రోజా పుష్పము లాంటి సంఘాలు ఉన్నాయి, రోజా పుష్పము లాంటి దైవజనులు ఉన్నారు, రోజా పుష్పము లాంటి దేవుని బిడ్డలు ఉన్నారు, రోజా పుష్పము లాంటి నీతిమంతులు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. రోజా పుష్పము లాంటి పరిశుద్ధులు ఈ భూమి మీద ఇంకా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఇంకా అంతము రాలేదు. దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. కాబట్టి మనము రోజా పుష్పం దగ్గరికి వెళ్ళినప్పుడు పుష్పం కోసుకుందాం అనుకున్న సమయంలో ఒక్కోసారి
ముళ్ళు గుచ్చుకునే ప్రమాదం ఉంటుంది, ఆ ముళ్ళు గాయపరిచేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి దేవుని ఆరాధిస్తున్నటువంటి నీవు ఆ దేవుని మార్గాల్లో వెళ్ళాలనుకున్నప్పుడు, దేవుల్లో బలపడాలనుకున్నప్పుడు, లేదంటే పరిశుద్ధంగా జీవించాలనుకున్నప్పుడు, లేదంటే రోజా పుష్పం లాంటి అనుభవాలు నీ జీవితంలోకి తెచ్చుకోవాలనుకున్నప్పుడు జాగ్రత్త. పాపమనే ముళ్ళు నిన్ను గుచ్చాలని ప్రయత్నిస్తుంది. పాపమనే ముళ్ళు నీకు నిన్ను గాయపరచాలని అది ప్రయత్నిస్తూ ఉంటుంది. జాగ్రత్త. యేసు ప్రభువుకి ముండ్ల కిరీటం పెట్టారు. బిడ్డలారా, యేసు ప్రభుకి ముండ్ల కిరీటం పెట్టారు అంటే మనము చేసిన పాపముల నిమిత్తమై యేసయ్యకు ముండ్ల కిరీటం అంటే మనకు తలతో అంటే ఆలోచనలతోనూ, నోటి మాటలతోనూ, కంటి చూపులతోనూ, ఊహలతోనూ చేసిన ప్రతి పాపమునకు ప్రతిగా యేసయ్య తల మీద ముండ్లు గుర్చబడ్డాయి. కాబట్టి జాగ్రత్త అండి. ఈ యొక్క పాపం ఎలాంటిదంటే గాయపరిచేటువంటి లేదా గుచ్చేటువంటి ముళ్ళు లాంటిది. చాలా జాగ్రత్తగా ఉండాలా. మనం ఆకులు ఉండేలా అనుకుంటాం, మనం ఆదమరిచి ఊరుకుంటాం, పుష్పాలు ఉండేలా మనం కోసుకుందాం అనుకుంటా ఉంటాం చెట్టుని. ఒక్కోసారి ఆ ముళ్ళు గాయపరిచేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ లోకంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. రోజు ఆ పుష్పం దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఆ పుష్పాన్ని కోసుకోవాలా. ఈ లోకంలో భక్తి చేస్తున్న నీవు నేను చాలా జాగ్రత్తగా భక్తి చేయాలా. ముళ్ళు లాంటి వారు ఉంటారు, జాగ్రత్త. ముళ్ళు లాంటి సాతాను శక్తులు, దురాత్మ శక్తులు ఉన్నాయి. ముళ్ళు లాంటి వైరస్ ప్రపంచంలో సందుకి గొందికి తిరుగుతూ ఎవరిని మృంగుదవా అని సాతానుడు వైరస్ రూపంలో తిరుగులాడుచూ ఉన్నాడు. జాగ్రత్త. గర్జించు సింహము వలె వాడు తిరుగులాడుతున్నాడు. జాగ్రత్త. భయపడవద్దు. వాడు గర్జించు సింహం అయితే మన ప్రభువు యూదా గోత్రపు సింహము. గట్టిగా చప్పట్లు కొట్టాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపము సాతాను ఆయుధము. ఆ పాపమును ఒప్పుకుంటే పరిశుద్ధతగా మార్చబడతాం. పరిశుద్ధత దేవుని ఆయుధం. దేవుని స్తోత్రం. రైట్. ఇంకా చెప్పాలంటే మనము సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఇసుక లేదా బురద దానితో సమానం అండి పాపము. అంటే ఒక చిన్న మాట చెప్తాను నేను మీకు. ఒక వ్యక్తి లోపలికి వెళ్తానికి భయపడి ఆ ఒడ్డునే ఆ బురదలోనే వాళ్ళకి ఎంతో హాయిగా ఉంటుంది. పొరులాడుతూ ఉంటారు అక్కడ. ఆ బురదను పైన పోసుకుంటూ ఉంటారు. చాలా హాయిగా ఉండేది వారికి, చాలా సంతోషంగా ఉన్నట్లుగా ఉండేది ఆ బురద. ఆ బురద పోసే కొద్ది వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ఆ బురద పైన పోసుకునే కొద్ది వాళ్ళకి సంతోషం కలుగుతూ ఉండేది, బాధగా ఉండదు, అక్కడ దుఃఖం ఉండదండి. పాఠం ఏమిటంటే ఒక వ్యక్తి పాపములో ఉన్నప్పుడు ఆ పాపమును తలకబోసుకుంటున్నా, ఆ పాపంలో మునిగి తేలుతున్నా కూడా అతనికి ఆనందంగానే అనిపించింది. కానీ అది దుఃఖముగా, బాధగా అతనికి అనిపించదు. ఒక రోజున అది భయంకరమైన పరిణామంగా మార్చబడిన తర్వాత ఆ వ్యక్తి ఎంతగానో కృంగిపోతాడు. ఎంతగా కృంగిపోయిన ఉపయోగము ఉండదు. చేరకూడనటువంటి ప్రాంతానికి చేరిపోయిన తర్వాత ఎంతగా విలపించిన ఉపయోగం ఉండదు. ఆ సముద్రపు ఒడ్డున బురద పూసుకున్నటువంటి ఆ వ్యక్తి ఇంటికి వస్తాడు కదండి, తలస్నానం చేస్తాడు. తలస్నానం చేసిన తర్వాత అతను కాస్త అలసిపోయి ఉంటాడు కాబట్టి చక్కగా ఫ్యాన్ వేసుకుని లేదంటే ఏసీ వేసుకుని చక్కగా ఏం చేస్తాడంటే పడుకుంటాడు. పడుకున్నప్పుడు ఎక్కడన్నా కాస్తంత ఇసుక తగిలింది అనుకోండి, పక్క మీద కొద్దిగా ఇసుక, పడుకుంటాడా? నిద్ర పట్టిద్దా? ఆలోచన చేయండి. సముద్రం దగ్గర ఉన్నప్పుడేమో బురదే పైన పోసుకున్నాడు, హాయిగా ఉంది, అతనికి సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత పక్క మీద పడుకున్న తర్వాత ఎప్పుడైతే మంచం మీద పడుకున్నాడో అప్పుడు అతనికి కొంచెం ఇసుక ఉన్నా కానీ అక్కడ దాన్ని దులిపి శుభ్రంగా దాన్ని తుడిచి క్లీన్ చేసుకుని అప్పుడు పడుకుంటాడు. లేకపోతే నిద్ర పట్టదు, లేకపోతే నెమ్మదిగా అతను ఉండలేడు. కారణం ఏమిటంటే అతడు శుద్ధుడు అయ్యాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. శుద్ధుడైతే, పరిశుద్ధంగా మనం మార్చబడితే, బిడ్డలారా, ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా మార్చబడుతూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని పిల్లలుగా మార్చబడుతూ ఉంటామో, ఎప్పుడైతే భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటామో, రవ్వంత పాపము కూడా మనకు అసహ్యాన్ని పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం. రవ్వంత నలకంత పాపము కూడా అసహ్యాన్ని పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కాబట్టి
మీరు పాపమును విడిచిపెట్టాలా, అప్పుడు తెగులుకు పరిష్కారము జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్. తర్వాత మనం చూద్దాం. 4వదిగా చెప్పి నేను ముగించేస్తాను దేవుని బిడ్డలారా. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 21వ వాక్యం. తెగులు నిన్ను వెంటాడును. ఆ దేశములో, ఏ దేశానికి వెళ్ళబోతున్నావో, ఏ దేశంలో ఉండబోతున్నావో, నువ్వు ఏ దేశంలో ఉంటావో ఆ దేశంలో నీకు తెగులు కలుగుతుందని దేవుడే చెప్తున్నాడు. తెగులు ఎందుకు వచ్చింది? తెగులు ఎందుకు వచ్చింది అంటున్నాడు. 15వ వచనం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీ మీదకు వచ్చును. ఆ శాపములలో ఒకటి తెగులు. మరలా చదువుదామా? దేవుని మాట వినకపోవటం వల్ల తెగులు వస్తుంది. అర్థమవుతుందండి? దేవుని మాట వినకపోవటం వల్ల తెగులు వస్తుంది అని దేవుడే చెప్తున్నాడు. అయితే మరొకసారి మనము 21వ వచనం 22వ వచనాలు, ఈ 2 వచనాలు మనం చదువుకుందాం. దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది అమ్మా? నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశములోనే ఉండకుండా నిన్ను క్షీణింపచేయు వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. సాతాను తెగులు కాదు, అది యెహోవా తెగులంట. జాగ్రత్త, నిన్ను వెంటాడును అని చెప్తున్నాడు. యెహోవా క్షయ రోగము చేతను, వింటున్నారమ్మా? జ్వరము చేతను. ఎప్పుడు చెప్పాడో చూడండి జ్వరాలు వస్తాయని. ఎన్ని వేల సంవత్సరాల క్రితము. ద్వితీయోపదేశ కాండం అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటిది. మోషే కాలంలో రాయబడినటువంటిది. అది వేల సంవత్సరాల క్రితమే చెప్తున్నాడు. జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటు చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించు వరకు అవి నిన్ను తరుముతాయి. చూసారా? నశించే వరకు. చూడండి, అనేక మంది ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు బిడ్డలారా. జ్వరము చేత, తెగులు చేత, అవునండి, మహాతాపము చేత నశించిపోతున్నారు అనేక మంది. చూసారా? అక్షరాల నెరవేరుతుంది ఇది, ఈ తెగులు. ఎవరికంటే ఎవరికి వస్తుందంట? ఎవరు నశించిపోతారంట? మాట వినని వారు. ఈ 28వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండం 28:1 ఏమన్నాడంటే, అమ్మ చదువమ్మా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. వింటున్నారా? నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు వస్తాయి, తెగులు మాత్రం నీకు రాదు అని అర్థం. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అంటే పాఠం ఏమిటంటే, ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము మనం చదువుకున్న ఈ యొక్క రెఫరెన్స్ల ఆధారంగా మాట వినే వారికి తెగులు రాదు. ఆమేన్. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇశ్రాయేలీలు దేవుని మాట వినలేదు, అందుకని అరణ్యంలో రాలిపోయారు. యోనా దేవుని మాట వినలేదు, అందుకనే సముద్రంలోకి దిగిపోయాడు. సముద్రం అనగా లోకంలో పడిపోతావు. జాగ్రత్త, లోకంలోకి దిగిపోతావు, లోకంలోకి వెనకబడిపోతావు దేవుని మాట వినకపోతే. అంత మాత్రమే కాదు, తెగులు వచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్త. మత్స్యపు కడుపులోకి దిగిపోయాడు యోనా దేవుని మాట వినకపోవటం వల్ల. బిడ్డలారా, మత్స్యపు కడుపు దేనికి గుర్తుగా ఉందో తెలుసా? గాఢాంధకారానికి సాదృశ్యముగా ఉన్నది. ఒక దైవజనులు ప్రవచిస్తూ ఇలా అంటున్నారు. ఒక దైవజనులు ప్రవచిస్తూ ఏమన్నారంటే, 2020
2020 అంధకార సంవత్సరం అంట, 2021 గాఢాంధకార సంవత్సరం అంట, గాఢాంధకార సంవత్సరం. జాగ్రత్త, జాగ్రత్త. నాకేం రాలేదులే, నాకేం కాదులే, నేను బాగున్నానులే అనుకుంటున్నావేమో, జాగ్రత్త. గాఢాంధకారపు సంవత్సరంలో మనమున్నాం, జాగ్రత్త. మాట వినకపోతే గాఢాంధకారంలోకి దిగిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఎట్లారా బైబిల్లో ఇంకా మనం చూస్తే యూదా దేవుని మాట వినలేదు, శిష్యుల్లో నుండి కొట్టివేయబడ్డాడు. జాగ్రత్త. దేవుని మాట వినకపోతే కుటుంబంలోంచి కొట్టివేయబడతావు. దేవుని యొక్క మాట వినకపోతే నీ యొక్క గ్రామములోంచి కొట్టివేయబడే ప్రమాదం ఉంది, సంఘములోంచి కొట్టివేయబడే ప్రమాదం ఉంది, సమాజంలోంచి కొట్టివేయబడతావు, జాగ్రత్త. ఆత్మీయులలో నుండి కొట్టివేయబడతావు, జాగ్రత్త. కాబట్టి యూదా దేవుని మాట వినలేదు, కొట్టివేయబడ్డాడు. బైబిల్లో చూస్తే గేహాజీ ఉన్నాడు, గేహాజీ దేవుని మాట వినలేదు, మందు లేని కుష్టు అతనికి వచ్చింది, మందు లేని రోగం వచ్చింది. అవునండి, ఈ రోజున కూడా ప్రపంచంలో అనేక మంది దేవుని మాట వింటలేదు. పిల్లలారా, దేవుని పిల్లలారా వినండి, అనేక మంది దేవుని యొక్క మాట వింటలేదు. మీరైనా వినండి, వినండి, వినండి దయచేసి. ఇదిగో నా చేతులు జోడించి మరీ చెప్తున్నాను, దేవుని మాట, ఆయన దైవజనుల మాట, ఆత్మీయుల మాట, పెద్దల మాట, బైబిల్ చెప్పే మాట వినండి, వినండి, వినండి దయచేసి వినండి. వింటే మీకు ఏ తెగులు రాదు. ఆమేన్. వింటే మీకు ఏ రోగము, ఏ క్షయ రోగము రాదు, ఏ జ్వరము రాదు. ఆమేన్. ఒకవేళ వచ్చిన దారినే వెళ్ళిపోతుంది, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటి నుంచి ప్రభువు తప్పిస్తాడు, భయపడవద్దు. ఒకవేళ రావచ్చు, దేవుని బిడ్డలు కూడా రావచ్చు, అయినా భయం లేదు, ప్రభు మనకున్నాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. బిడ్డలారా, ఒక ముగ్గురు నలుగురు మమ్మల్ని ప్రార్థన సహాయం కోరారండి. కరోనా వచ్చిన వాళ్ళు కోరారు. కరోనాకి పరీక్ష ఇచ్చి వచ్చారు, టెస్ట్కి ఇచ్చి వచ్చారు. వాళ్ళు కూడా మమ్మల్ని ప్రార్థన సహాయం కోరారు. అప్పుడు కొన్ని మాటలు మేము వారికి చెప్పాం. ఎప్పుడైతే మేము చెప్పినటువంటి మాటలు వాళ్ళు విన్నారో, ఇది దేవుని మాటగా వాళ్ళు తీసుకున్నారో, అద్భుతమైనటువంటి స్వస్థత ప్రభు ఇచ్చాడు. బిడ్డలారా, మరి వాళ్ళు మాకు వాట్సాప్లో పంపారు. కొంతమంది మాకు నెగిటివ్ వచ్చిందని వాట్సాప్ పంపారు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. నెగిటివ్ వచ్చింది, మాకు తగ్గిపోయిందని కొంతమంది, మాకు పరీక్షకు వెళ్ళినప్పుడు ఆ పరీక్షలో లేదని రిపోర్ట్ వచ్చినాయి అని చెప్పేసి కొంతమంది సాక్ష్యాన్ని పంపించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మాట వినండి, మాట వినండి. మాట వింటే నీకు స్వస్థత కలుగుతుంది. ఆమె చెప్దాం. నయోమి దేవుని మాట వినలేదు, అందుకనే ఉన్నటువంటి తన కుటుంబాన్ని పోగొట్టుకుంది. దేవుని పిల్లలారా, అయిన వారిని పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, బిడ్డలను పోగొట్టుకుంది. జాగ్రత్త, జాగ్రత్త. పోగొట్టుకుంటావు నువ్వు, జాగ్రత్త. దేవుని మాట వినండి. ఓర్పా దేవుని మాట వినలేదు, అడ్రస్ లేకుండా పోయింది. యెజబెలు దేవుని మాట వినలేదు, కుక్కలు రక్తాన్ని నాకాయి. ఆమె యొక్క రక్తాన్ని కుక్కలు నాకాయి. దేవుని మాట వినకపోతే జాగ్రత్త, బహుభయంకరంగా పరిణామం ఉంటుంది. జాగ్రత్త. ఇది బిడ్డలారా, తెగులు బయలుదేరినటువంటి సంవత్సరంలో మనం ఉన్నాం. జాగ్రత్త, జాగ్రత్త. అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అననీయ సపేరా దేవుని మాట వినలేదు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆదాము హవ్వలు దేవుని మాట వినలేదు, మహిమను పోగొట్టుకున్నారు, దేవుని యొక్క వెలుగుని పోగొట్టుకున్నారు, సహవాసాన్ని పోగొట్టుకున్నారు, దేవునితో పరలోకాన్ని పోగొట్టుకున్నారు, దేవునితో ఉండేటువంటి సత్సంబంధాన్ని పోగొట్టుకున్నారు. బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి ప్రభావాన్ని పోగొట్టుకున్నారు, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారు, ఏదేను తోటను పోగొట్టుకున్నారు, ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు, మేలులు పోగొట్టుకున్నారు, దీవెలు పోగొట్టుకున్నారు, ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. ఆదాములో మాట విననందున. జాగ్రత్త, జాగ్రత్త. ఇకనైనా వినండి, ఇకనైనా వినండి దయచేసి దేవుని పిల్లలారా, ఇకనైనా వినండి. నా చేతులు జోడించి మరీ వేడుకుంటున్నాను, నా చేతులు జోడిస్తున్నాను. బైబిల్లో మనం చూస్తే ఫరో దేవుని మాట వినలేదు,
హేరోదు దేవుని మాట వినలేదు, నిమ్రోదు దేవుని మాట వినలేదు, నెబుకద్నెజరు దేవుని మాట వినలేదు, రాజులు అనబడిన వారు అనేక మంది వినలేదు, చక్రవర్తులు అనబడిన వారు అనేక మంది వినలేదు. వినని వారు కనుమరుగైపోయారు, వినని వారు కాల గర్భంలో కలసిపోయారు. బిడ్లారా జాగ్రత్త. బైబిల్లో మనం చూస్తే ఇంకా హానోకు దేవుని మాట విన్నాడు, మరణము లేకుండానే పరలోకానికి వెళ్ళాడు. చప్పట్లు కొట్టాలా, గట్టిగా కొట్టాలా. ఏలియా దేవుని మాట విన్నాడు, మరణము లేకుండానే పరలోకం వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నోవాహు దేవుని మాట విన్నాడు, తన కుటుంబం కొరకు రక్షణ ఓడ కట్టుకున్నాడు. కట్టుకో, నీ కుటుంబం కొరకు ఒక రక్షణ ఓడను ఆత్మీయంగా కట్టుకో. దేవుని కొరకు కట్టుకో, ఆయన రాజ్యము కొరకు కట్టుకో, ఆయన రాకడ కొరకు సిద్ధబాటు కలిగి కట్టుకో. దేవునికి మహిమ కలుగును గాక. మాట వింటే కట్టుకోగలుగుతావు. ఆమెన్ చెప్పండి. మాట వింటే, జ్ఞానము కలిగిన స్త్రీ మాట వింటుంది, జ్ఞానము కలిగినటువంటి వారు మాట వింటారు, జ్ఞానము కలిగిన పిల్లలు మాట వింటారు. ఆమెన్. మాట వినని తనము ఎంత దినాల్లో పనిచేస్తుందండి. చూడండి లోకంలో చూడండి, యవనస్తులు మాట వింటున్నారా? వింటలేదు. అట్లాగే దేవుని పిల్లలు కూడా అలాగే తయారయ్యారు. దేవుని పిల్లలు కూడా అట్లాగే తయారవుతున్నారండి. మాట వింటలేదు, దైవజనులు చెప్పేది వింటలేదు. అమ్మా, వేకుజామున జూమ్లో లైవ్ జరుగుతుంది, రాత్రికి మరి యూట్యూబ్లో లైవ్ వస్తుందని చెప్తుంటే చాలామంది తిని నిద్రపోతున్నారు. ఏదైనా బాధ వచ్చింది చూడండి, కష్టం వచ్చింది కదా, ఆపద వచ్చి పైన పడింది కదా, అప్పుడు ఇక మమ్మల్ని ప్రార్థన కూడా చేసుకోనీరు, ఏకాంత ప్రార్థన కూడా చేసుకోనీరు, ఇక మమ్మల్ని నిద్రపోనీరు, ఇక మమ్మల్ని ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు. ఇక అప్పుడే ఏసై గుర్తొచ్చేది, ఇక అప్పుడే దైవజనుడు గుర్తొచ్చేది, అప్పుడే సంఘం గుర్తొచ్చేది. మాట వినండి, చెప్పేది వినండి దయచేసి. వింటే జీవితాలు బాగుపడతాయి. వింటే నీ జీవితంలో కరువు రాదు. మాట వింటే కరోనా రాదు. మాట వింటే కష్టము రాదు. మాట వింటే నష్టము రాదు. మాట వింటే ఏ భూతాలు, దయ్యాలు, దయ్యపు శక్తులు, అంధకార శక్తులు, సాతాను శక్తులు ఏవి కూడా ప్రవేశించలేవు. ఆమేన్. అబ్రహాము దేవుని మాట విన్నాడు, అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. విను, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలి అంటే కొన్ని విషయాల్లోనే నీకు ఆశీర్వాదం ఉందా? అయితే అన్ని విషయాలలో ఆశీర్వదింపబడటానికి ప్రభు ఒక సూత్రము చెప్పుచున్నాడు. దేవుని మాట, ఆయన ప్రవక్తల మాట, ఆయన యాజకుల మాట, దైవజనుల మాట విను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సాతాను దేవుని మాట వింటున్నాడు. తెలుసా నీకు? వైరస్ దేవుని మాట వింటుంది. నీకు తెలుసా ఈ సంగతి? సృష్టి దేవుని మాట వింటుంది. ముల్లోకాలు దేవుని మాట వింటున్నాయి. తన రూపములో చేసుకున్న నీవు నేను తప్ప లోకములో ఉన్నటువంటి సృష్టి యావత్తు ఆయన మాటకు లోబడుతున్నాయి. బైబిల్లో మనం చూస్తే బిడ్డలారా, ఇస్సాకు దేవుని మాట విన్నాడు, యాకోబు దేవుని మాట విన్నాడు, యోసేపు దేవుని మాట విన్నాడు, యోబు దేవుని మాట విన్నాడు, యెహెజ్కేలు దేవుని మాట విన్నాడు, నెహెమ్యా దేవుని మాట విన్నాడు, ఎజ్రా దేవుని మాట విన్నాడు, మీకా దేవుని మాట విన్నాడు, హబక్కుకు దేవుని మాట విన్నాడు, జకరియా దేవుని మాట విన్నాడు, నహూము దేవుని మాట విన్నాడు, యెషయా దేవుని మాట విన్నాడు, ఇర్మియా దేవుని మాట విన్నాడు, హోషేయ విన్నాడు, మలాకి విన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు విన్నాడు, శిష్యులు విన్నారు, పేతురు విన్నాడు, ఎపఫ్రా విన్నాడు, ఒనేసిము విన్నాడు, తిమోతి విన్నాడు. ఈ రోజున నీవు నేను కూడా వినాలి.